గడిచిన 10 ఏళ్లు సింగరేణిలో భారీ దోపిడీ జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం ఎంత పెత్తనం చేసిందో అందరికీ తెలుసన్నారు. నైని బ్లాక్ టెండర్లను బీఆర్ఎస్ కూడా రద్దు చేసిందని గుర్తు చేశారు. నైని బ్లాక్ ను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు కేసీఆర్ హయాంలోనూ ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ అదే దోపిడీ కొనసాగుతుందని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మరి రోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేటువంటి ప్రయత్నం జరిగింది. గతంలో కూడా తాడిచెర్ల కోల్ బ్లాక్ కూడా కేంద్ర ప్రభుత్వము జెన్కో కేటాయించింది. జెన్కో కేటాయిస్తే అది కూడా ప్రైవేట్ వ్యక్తులకు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోషయ్య గారు తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి ఇచ్చాడు. సింగరేణికి ఇస్తే దాన్ని కూడా ఇదే విధంగా బలవంతంగా మేము తాడిచెర్ల కోల్ బ్లాక్ మేము మైనింగ్ చేయలేము అని సింగరేణితో ఉత్తరం రాయించి దాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు 25 సంవత్సరాల కోసం ప్రైవేటు వ్యక్తుల కోసం మరి తాడిచెర్లను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. కాబట్టి ఈరోజు అనేక రకాలుగా రెండు పార్టీలు పోటీలు పడి సింగరేణిని ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. సింగరేణి రోజు ఫలితంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఒక్కొక్కసారి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రైవేటు పరంగా ఉన్నటువంటి కంపెనీలను పోల్చూసినట్లయితే సింగరేణి అద్భుతమైనటువంటి కంపెనీ. చివరకు సింగరేణి కార్మికులకు పిఆర్ఎస్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్నటువంటి బొగ్గు 50% రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీజీ జెన్కోకు సరఫరా చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టు ఆ యొక్క బకాయిలు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బకాయిలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెల్లించలేదు. ఈ రెండు పార్టీలు కలిసి సింగరేణిని ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం, రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్మికులకు, ఎందుకంటే కార్మికులు ఈరోజు 40,000 మంది 45,000 మంది ఉండొచ్చు, కానీ మొత్తం 8 జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి 8 జిల్లాల ప్రజలకు సంబంధించినటువంటి గుండె చప్పుడు ఈ యొక్క సింగరేణి కంపెనీ. అటువంటి కంపెనీని ఈరోజు మరి మనుగడనే ప్రశ్నార్థకంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సింగరేణి ఏ కుటుంబం ఆస్తి కాదు, ఏ పార్టీ ఆస్తి కాదు. ఇది సింగరేణి కార్మికుల యొక్క ఆస్తి. దీనిపైన మరి పెత్తనం చేస్తూ కార్మికుల జీవితాలు రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రము ఇది చరిత్ర క్షమించదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మనకందరికీ తెలుసు, గతంలో యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఏ రకంగా బొగ్గు కుంభకోణాలు జరిగాయో మనం చూసాం. 216 కోల్ బ్లాక్స్ను సుప్రీంకోర్టు రద్దు చేసి తెల్ల కాగితాల మీద కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో కోల్ బ్లాక్లను అలాట్ చేసేటువంటి విధానానికి స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించి వాటిని ఆక్షన్ పద్ధతిలో, వేలం పద్ధతిలో కోల్ బ్లాక్స్ అలాట్మెంట్ చేయాలి. కోల్ బ్లాక్స్ అనేది, మైనింగ్ అనేది ఇది నేషనల్ ప్రాపర్టీ, ఒక పార్టీదో వ్యక్తులదో కాదు. ఇది నేషనల్ ప్రాపర్టీ కాబట్టి దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవాలని చెప్పి ఆ రోజు క్యాప్టివ్ మైన్స్, వేలం పాట అనేటువంటి పద్ధతిలో కోల్ బ్లాక్స్ అలాట్మెంటు జరుగుతున్న విషయం మనకు తెలుసు. 2015లో ప్రారంభమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ప్రారంభమైనటువంటి ఈ కోల్ బ్లాక్స్ యాక్షన్ కేంద్ర ప్రభుత్వము స్వతంత్రంగా నిర్వహిస్తూ ఉంది. కానీ ఏ ఒక్క బ్లాకులో కూడా చిన్న పొరపాటు జరగలేదు. వందల
కోల్ బ్లాక్స్ ఈరోజు యాక్షన్ చేస్తూ ఉన్నాం, అలాట్మెంట్ చేస్తూ ఉన్నాం, కోల్ ప్రొడక్షన్ పెంచుతూ ఉన్నాం. ఈరోజు కోల్ ప్రొడక్షన్ ఎంత ఉందంటే గతంలో 7 రోజులకు 8 రోజులకు కావాల్సినటువంటి కోలు దేశంలో స్టాక్ ఉండేది. ఈరోజు 25 రోజులకు కావాల్సినటువంటి స్టాకు ఇటీవల పెరిగింది. 1 బిలియన్ టన్ రికార్డు స్థాయిలో 2025లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో కోల్ ప్రొడక్షన్ జరుగుతోంది. బొగ్గు కొరత లేదు. దాని కారణంగా గతంలో బొగ్గు కుంభకోణం జరిగేది, బొగ్గు కొరత ఉండేది. ఆ రకంగా థర్మల్ ప్లాంట్లకు 40-50% కంటే ఎక్కువ కోలు సరఫరా అయ్యేది కాదు. దాని కారణంగా దేశంలో విపరీతమైనటువంటి విద్యుత్ కొరత ఉండేది. నాకు తెలుసు, నేను స్వయంగా ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్